శ్రీ గురుభ్యో నమ. సనాతన ధర్మంలో ఏదైనా ఒక ఆచారాన్ని పెట్టినారు అంటే దాని వెనక అనేక రహస్యాలు అనేవి ఏర్పరచబడి ఉంటాయి. అందులో కూడా తిలకధారణ అనేది సనాతన ధర్మానికి విశిష్టమైనటువంటి సంప్రదాయము. ఎవరైతే తిలకాన్ని, అది వారి సంప్రదాయాన్ని అనుసరించి కొందరు ఊర్ధ్వపుండ్రాలు ధరిస్తారు, శైవులైతే విభూతిని ధరిస్తారు, కుంకుమను కూడా ధరిస్తారు. విభూతి కుంకుమ, ఊర్ధ్వపుండ్రము కుంకుమ, ఇలా అనేక రకాలుగా ధరిస్తారు. ఏ విధంగా ధరించినా కూడా తిలకధారణ అనేది సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన సంప్రదాయము. నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాను అంటే గుర్తు ఏమిటి? కుంకుమ ధరించావు అని. కుంకుమ ధరించలేదు నేనంటే నువ్వు సనాతన ధర్మంలో లేనట్ట అంటే ఏమో చెప్పలేము. కానీ సనాతన ధర్మంలో ఉన్నవారు కుంకుమ ధరించడం ద్వారా తాము ధర్మాన్ని ఆచరిస్తున్నాము అని రోజు ప్రతిజ్ఞ చేసుకోవడం అనమాట. కుంకుమ ధారణ అనేది ఎందుకు? అందం కోసం కాదండి. అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఆజ్ఞ ఇస్తున్నాము, నేను ధర్మాన్ని ఈరోజు పాటించాలి, ఈరోజు మొత్తము కూడా నా మనసు ధర్మపరమైనటువంటి ఆజ్ఞలనే ఇవ్వాలి అని మనం మన మనసుకు చెప్పడం అండి. అక్కడి నుంచే ఆజ్ఞలు వస్తాయి. ఆజ్ఞా చక్రాంతరాలస్తా అని అక్కడి నుంచే ఆజ్ఞలు వస్తాయండి మొత్తం నాడులకు. కాబట్టి అక్కడ చెబుతూ ఉన్నాం మనం. ఉదయాన్నే అలాంటి సంకల్పం చేసుకొని ఆ కుంకుమ ధరించి ఒక సీల్ అన్నమాట, ఆజ్ఞ వస్తుంది కదా, జీవో ఆర్డర్ చేశారు అంటారు కదా ప్రభుత్వము. ఆ సీల్ పడితేనే కదా దానికి వాల్యూ అనేది వచ్చేది. ఆ విధంగా నీ యొక్క సంకల్పాన్ని ఈ యొక్క కుంకుమతో ధరించి అక్కడ పెట్టుకుంటే దానికి సరైనటువంటి వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ధరించే సమయంలో ఒక చక్కని శ్లోకాన్ని చెబుతూ ధరించినట్లయితే అది లలాట లిఖిత రేఖను కూడా మార్చేస్తుంది అని ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. నిజానికి దీన్ని శివపురాణంలో భస్మ మహత్యంలో పరమశివుడు కూడా చెప్పినాడు. ఎవరైతే నిత్యము త్రిపుండ్రములతో కూడినటువంటి భస్మాన్ని ధరిస్తారో వాడి యొక్క సమస్తమైనటువంటి కర్మలను నశింపజేస్తాను అని. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం అనేది నేను కంచిపీఠం వారు ప్రచురించినటువంటి నిత్యపారాయణ శ్లోకాలు అనేటువంటి బుక్లో దొరికింది. వేరే వాటిలో అయితే నేను అంతగా పట్టించుకోకపోయేవాడిని కానీ స్వయంగా పీఠం వారు ప్రచురించినటువంటి పుస్తకం చాలా విశిష్టమైనటువంటి శ్లోకం. చాలా అర్థం కూడా చాలా బాగుంది. అందుకే నిత్యము చదువుకోవచ్చు అని మీకు చెబుతూ ఉన్నాను. చక్కగా దీన్ని రోజు కూడా తిలకధారణ చేసేటప్పుడు చదువుకొని ఈ తిలకాన్ని ధరించండి. ఏమిటి ఆ శ్లోకం అంటే, లక్ష్మీ వశీకరణ చూర్ణ సహోదరాణి త్వత్పాద పంకజరజాంసి చిరం జయంతి యాని ప్రణామమిలితాని నృణాం లలాటే లుంపంతి దాతృలిఖితాని దురక్షరాణి అంటూ ఉన్నాడు. లక్ష్మీ వశీకరణ చూర్ణ సహోదరాణి త్వత్పాద పంకజరజాంసి చిరం జయంతి యాని ప్రణామమిలితాని నృణాం లలాటే లుంపంతి దాతృలిఖితాని దురక్షరాణి అంటే అమ్మవారి యొక్క పాదపద్మాల ధూళి లక్ష్మీదేవిని ఆకర్షించే వశీకరణ చూర్ణం లాంటిదండి. అమ్మవారి యొక్క పాదపద్మాలను తలపై ధరించే విష్ణువు ఈ యొక్క సృష్టిని మోస్తున్నాడని, బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడని, పరమేశ్వరుడు లయం చేస్తున్నాడు అని అంటాడు సౌందర్యలహరిలో శంకరుల వారు. దాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అమ్మవారి యొక్క పాదధూళి అంత శక్తివంతమైనది, దానితో సమానమైనది నేను ధరించబోయేటువంటి ఈ కుంకుమ. అది విధాత నుదుటిపై రాసిన దారిద్ర్య రేఖలను కూడా చెరిపివేస్తుంది. ఇది అమ్మవారి యొక్క పాదధూళి విధాత యొక్క రాసిన రేఖలను కూడా చెరిపివేస్తుంది. దీన్ని కూడా మనకు సౌందర్యలహరి చెబుతాడు. దాన్ని చెబుతూ దానితో సమానమైనది అయినటువంటి నీ పాదాల దగ్గర నుంచి లభించిన ఈ కుంకుమ లేదా తిలకము ధరించుట చేత బ్రహ్మగారు నా నుదుటి మీద ఏమైనా చెడు రాతలు, దురదృష్టాలు రచించినట్లయితే అవన్నీ తొలగిపోయి నాకు సకల శుభాలు కలుగుగాక అని సంకల్పం చేసుకొని అమ్మవారిని మనసులో ప్రార్థన చేసుకొని శ్లోకాన్ని చెప్పుకొని మనం ఆ యొక్క తిలకధారణ చేస్తే ఎన్ని శుభాలు కలుగుతాయండి. ఎంత గొప్ప సంకల్పం అండి. నాలో ఏమైనా చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు అలవాట్లు బ్రహ్మగారు రాసి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అవన్నీ కూడా ఈ యొక్క తిలకధారణ చేత నశించిపోయి ఈ తిలకం నా నుదుట ఉన్నంతసేపు కూడా నాకు సద్బుద్ధి లభించి ఎప్పుడూ మంచి ఆలోచనలు వచ్చి నా మనసు ధర్మం యందే నిలిచి ఉండుగాక అని సంకల్పం చేస్తూ ఈ శ్లోకం ఉంది. కాబట్టి చక్కగా నేర్చుకోండి.
నేర్చుకొని రోజు కూడా మీరు చదువుకుంటూ మీ పిల్లల చేత చదివించుకుంటూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని కూడా చెప్పవచ్చు. గతంలో చెప్పాను. దాన్నైనా చెప్పవచ్చు, దీన్నైనా చెప్పవచ్చు. ఇది చాలా విశిష్టంగా కనబడుతుంది కాబట్టి ఈరోజు చెప్పడం జరిగింది. స్త్రీలైతే ఇక్కడ కూడా ధరించాలి. సుహాసినులు, వివాహమైనటువంటి స్త్రీలు పంచమాంగాల్యాలలో అదండి ప్రధానమైనటువంటి విషయం కాబట్టి అది కూడా అక్కడ కూడా ధరించాలి. తప్పకుండా అందరూ ధరించండి. కుంకుమను ఎప్పుడైనా కూడా ఈ పెద్ద వేలుతో ధరించాలండి. ఈ పెద్ద వేలుతో ఇలా ధరించాలి. చూపుడు వేలుతో కుంకుమ ధరించకూడదు అని శాస్త్రంలో చెబుతున్నారు. ఇది ఆ అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది, కోపాన్ని, ఉద్రేకాన్ని పెంచుతుంది మనలో. అదే ఇది మనకు శాంతతను, ప్రశాంతతను అనేది కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ వేలుతో కుంకుమను ఎప్పుడైనా కూడా ధరించాలి. కాబట్టి నిత్యము కూడా ఆ విధంగా శాస్త్రబద్ధంగా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ కుంకుమ ధారణ చేయండి. సకల శుభాలు కలుగుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.